తెలంగాణ విభజననే అవహేళన పార్లమెంటు సాక్షిగా చేసిన మీ నాయకుడు నరేంద్ర మోడీ మాట చెప్పుకొని నడుస్తారా? అసలు తెలంగాణ విభజన అనేటువంటి పదాన్ని దేశ విభజనతోటి పోల్చి దొంగదారిని ఎత్తుకపోయిందని చెప్పి అవమానపరిచి ఇలా ఈ రాష్ట్రంలో ఒక్క విభజన హామీ కూడా అమలు చేయనటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నైతికత ఉంది అని అడుగుతాను ఇవాళ ఇక్కడ ఓటు అడగడానికి. చూస్తాను ఈ మధ్యలో కిషన్ రెడ్డి గారో బండి సంజయో లేదా మీ పార్టీలో ఇగ్నోరెన్స్కి గురైతులు అని చెప్పి మహేశ్వర్ రెడ్డో అప్పుడప్పుడు అడప దడప కనబడే లక్ష్మణో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతా ఉన్నది. ఇలా మేము అడుగుతా ఉన్నది, ఇలా మీరు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి జరిగింది ఏంటి, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనానికి మీరు సాధించింది ఏంటి? అధికారంలో రాగానే కదా 7 మండలాలు సీనియర్ ప్రాజెక్టు తీసుకొని ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రాలో కలిపారు. మీరు తెలంగాణలో మీకే ముఖం ఉంది అని అడుగుతున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ఒక భౌగోళిక పరిస్థితి నుండి 7 మండలాలు సీనియర్ విద్యుత్ ప్రాజెక్టు తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా కాపాడగలిగేటువంటి ఆ యొక్క ప్రాజెక్టును తీసుకుని మీరు ఆంధ్రలో కలిపి తెలంగాణ విభజన హామీలు అమలు చేయకుండా తెలంగాణ విధానాన్ని వ్యతిరేకించి అవహేళన చేసి అమరులను కించపరిచి తెలంగాణ ఏదో దొంగతనాన్ని ఎత్తుకొని పోయిందని చెప్పేటువంటి మీకు తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఉందా ముందరని అడుగుతాను. ఇలా అంతేకాదు, ఇలా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిండ్రా, ఒకే ఇండస్ట్రీ వచ్చిండ్రా, ఒక మెడికల్ ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చిండ్రా? ఈ రాష్ట్రంలో ఎవరికి ఇల్లు కట్టించిండ్రు? ఈ రాష్ట్రంలో ఒక రేషన్ కార్డు అని ఇచ్చిండ్రా? ఈ రాష్ట్రంలో రైతులకి మీరు ఏమైనా చేయగలిగిండ్రా? అవును, రైతులు 2000 ఇస్తున్నారు, దేశం మొత్తం ఇస్తున్నావు. తెలంగాణ 29వ రాష్ట్రంగా దేశంలో ఒక చిన్న కూడలాగా ఏర్పడే ఈ రాష్ట్రంకి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతా ఉన్నాం. ఇలా మమ్మల్ని 5 గ్యారెంటీల గురించి అడుగుతారు. ఏమైంది మీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు? నరేంద్ర మోడీ గారు విశ్వగురువు చెప్పుకొని మొత్తం దేశం ప్రపంచం తిరుగుతుంటే మొత్తం భారతదేశంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు 5-10 సంవత్సరాల ఏం చేసినా చెప్పేటువంటి ఎజెండా అనేది మీ దగ్గర? నిరుద్యోగ సమస్య ఇంత ఎత్తున పెరిగిపోతే ఆనాడు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ చిన్న తరహా పరిశ్రమలని అనేకమైన నవరత్న కంపెనీలు పెట్టి దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తే ఈరోజు మీరు భారతదేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అమ్మేయడం తప్ప మీకిద్దరు అన్నట్టుగా అమిత్ షా నరేంద్ర మోడీ కలిపి అదాని అమ్మానికి అమ్మేయడం తప్ప మీరు దేశానికి చేసిందే దాన్ని అడుగుతా ఉన్నాం. ఈ దేశంలో ఏ ప్రజలకు లాభం జరిగింది? దళితులకు వ్యతిరేకమే, బీసీలకు వ్యతిరేకమే. బీసీ కులగణన సర్వే జరగాలంటే దాన్ని తీసుకొని అప్పుడే పెడతారు కేంద్రంలో. మైనార్టీలకు వ్యతిరేకమే. ఆఖరికి రాజపుత్రుల పట్ల కూడా అనుచితంగా మాట్లాడి ఉత్తర భారతం మొత్తం రగులుతా ఉంది. అలా మీరు ఎంతసేపు అధికారాన్ని వినియోగించుకొని నియంతృత్వంగా ప్రభుత్వాలను పడగొట్టాలి, ప్రజాస్వామ్యాన్ని చంపాలి, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తే బీజేపీ అనుబంధ సంస్థలుగా ఈడీ, ఎన్ఫోర్స్మెంట్, సిబిఐలను ఉపయోగించుకొని హరాస్మెంట్ చేయాలి తప్ప మీరు ఈ 10 సంవత్సరాల్లో సాధించింది అని అడుగుతా ఉన్నా. అందుకే ఇవాళ మీరు నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకొని ఓట్లు అడుగుతలేరు. ఇంటింటా మేమేమో ఎన్నికల కోడ్ గురించి అని మాట్లాడుతున్నాం. కానీ ఇలా శ్రీరాముడు పరిపాలన మానవ సేవే మాధవ సేవ అని రాముడు అనేటువంటి వాడు అందరికీ వాడు. కానీ ఇలా మొత్తం రాముడి పేరు మీద అక్షింతలు, రాముడి ఫోటోలు ఇచ్చి ఆ ఫోటో కింద మీరు పెట్టుకుంటారు చూడండి. ఆ హక్కు ఎక్కడదని అడుగుతాను ఓట్ల రూపం లోపల. నరేంద్ర మోడీ గారు ఏం చేశారో చెప్పి అడగండి. ఓట్లు ఉద్యోగాలు ఇచ్చి చెప్పింది అడగండి. తెలంగాణలో ఎంతమందికి ఇల్లు కట్టించిండు అడగండి. తెలంగాణలో ఎంతమందికి రేషన్ కార్డు ఇచ్చిండు అడగండి. తెలంగాణ పేదలకు, వితంతువులకు, వృద్ధాప్యులకు ఎంత ఏమేమి ఇచ్చిండో అడగండి. అవన్నీ మాట్లాడరు. గాలి కబుర్లు, సొల్లు కబుర్లు. ఏమనంటే బాబు ఉద్యోగాలను రెచ్చగొట్టి
భావి భారత నిర్మాణానికి అవసరం ఉన్నటువంటి అంశాన్ని పక్కన పెట్టి భావోద్వేగాలు రాజకీయం చేస్తా ఉన్నారు. మేము భావి భారతదేశ అభివృద్ధి కావాలని కోరుకుంటా ఉన్నాం. రాముడు ఒక్కడి వాడు కాదు. ఆనాడు మహాత్మా గాంధీ గారు చనిపోతే కూడా ఏ రామ్ అనుకుంటే చనిపోయాడు. సబ్కా సమ్మతి ఏ భగవాన్ అనుకుంటూనే ఉన్నారు. ఈరోజు మీరు రాజకీయాల కొరకు వాడుకుంటే అది తప్పు అని చెప్తా ఉన్నాం. అంతేకాదు ఇలా కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఏం చేసిందే, బండి సంజయ్ గారు అడిగితే అసలు మీరు చేనేత కార్మికుల గురించి మాట్లాడతారు. ఇలా చేనేత కార్మికులకు జిఎస్టీ చేయడంతో పాటుగా బున్కర్ యోజన కింద వరకైతే ఇన్సూరెన్స్ రద్దు చేసి నేషనల్ టెక్స్టైల్ సంబంధించినటువంటి వాటన్నిటిని రద్దు చేసి ఇలా చేనేత కార్మికుల జీవితాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అండగా ఉన్న కాంగ్రెస్ పార్టీ విధానాలన్నీ రద్దు చేసి ఇలా వాళ్ళకి అన్యాయం చేసిరు మీరు. అది కాకుండా వాటినే ఊరికేనే మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఒకటే మాట మళ్ళీ మళ్ళీ అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, యావత్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అడగండి. తెలంగాణ యువజనను వ్యతిరేకించి తెలంగాణకు 10 సంవత్సరాలు ఒక ప్రయోజనం కూడా కలగని తెలంగాణ అమరవీరులను అవమానపరిచి ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా, ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వకుండా, ఒక పరిశ్రమ లేకుండా, ఒక విద్యా సంస్థ లేకుండా ఉన్న వీళ్ళు ఏ విధంగా ఏ నైతికతతో ఓట్లు అడుగుతారో ప్రతి కార్యకర్త నిలదీయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. లోపాయకార ఒప్పందంతో బీఆర్ఎస్ టీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. యావత్ తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం 120-130 రోజులైతే మనం అందరం కూడా మహిళలకు ఆర్టీసీ బస్ సౌకర్యం, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 10 లక్షల ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నియోజకవర్గానికి 3,500 ఇళ్లు, రేషన్ కార్డులు ఇవి ఇవ్వడమే కాకుండా మేము ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని ధైర్యంగా ఊర్లలో చెప్పండి. నిన్న హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు, డిస్ప్లే పెట్టుకొని చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ హామీల గురించి. హరీష్ రావు గారు 3,016 మందికి 16 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చిన వాళ్ళను మీరు ఓట్లాడుకొని మేము అడగం. వాళ్ళకి ఇయ్యని వాళ్ళను ఇచ్చిన వాళ్ళని మేము అడగం. 3,016 రూపాయల నిరుద్యోగ వృత్తి మీరు ఇచ్చుంటే మీరు వాళ్ళు ఓట్లాడుకోండి, మేము అడగం. మీరు గనుకలకు 3 ఎకరాలు సాగించుంటే మీరు ఓట్లాడుకోండి. మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన వాళ్ళకు మేము అడగం. మీరు మా గురించి చెప్తా ఉన్నారు. 4 నెలలు కానీ 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు మీరు ఒక్కసారి ఇట్లా చూపెడితే 4 ఏళ్ళు మీకు చూపెడితే గుర్తుంచుకోండి. మేము ఇలా కరువు కాంగ్రెస్ తెచ్చిందంటున్నారు. కనీసం జ్ఞానం ఉందా? 10 సంవత్సరాల మంత్రి మేము వచ్చిన తర్వాత ప్రకృతిలో 3 కాలాలు, వర్షాకాలము, చలికాలము, ఎండాకాలం. మేము వచ్చిన తర్వాత వర్షాకాలం రాలే. దయచేసి తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోండి. వర్షాకాలం టీఆర్ఎస్ ప్రభుత్వ అధికారాలు ఉన్నప్పుడే దాటిపోయింది. ఇప్పుడు ఎండాకాలం, మళ్ళీ వర్షాకాలం వస్తుంది. అప్పుడు వర్షాలు పడకపోతే కరువు. అసలు కరువు మీరు కూడా కారణమని అంటలే. ప్రకృతి అనేటువంటిది ప్రకృతి వైపరీత్యం జరిగింది ఇక్కడ. మీరు అధికారంలో ఉన్నప్పుడే వర్షాపాతం తక్కువైంది. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే చేతనైతే మాతో కలిసిరా, కేంద్రంలో కొట్లాడదాం. ఉత్తర భారతదేశంలో ప్రకృతి వైపరీత్యాలకు ఏ విధంగానైతే రైతులను ఆదుకోవడానికి నష్టపరిహారం ఇచ్చిందో ఆ విధంగా కలిసి కొట్లాడి తెచ్చుకుందాం. నాకు ఇంకొక ఆశ్చర్యకరమైన అనిపిస్తుంది. 25,000 నష్టపరిహారం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడుతారు. 2,500 ఇచ్చారా మీ ముఖానికి? ఎప్పుడన్నా వడగల వారానికి ఇచ్చిరా పైసలు? రైతాంగానికి అనేక రకాల నష్టం జరిగితే ఎప్పుడు ఇచ్చిండ్రా? నా దగ్గర చొప్పున 2 లక్షల రూపాయల మిర్చి పంట పాప రైతులు ఏడ్చిన కళ్ళలో రక్తం కారింది. ప్రభుత్వాన్ని వేడుకున్నాం. ఉద్యమం చేయకపోతే అరెస్ట్ చేసారు. నిరసన కూడా పనియలే. ఈ లెక్కల్ని మీరా మాట్లాడేది మా గురించి? ఇలా మేము కట్టుబడి ఉన్నాం. లెక్కలు తీసినాం. ఎక్కడ నష్టపోయిందో, ఎక్కడ నీటి ఎద్దడి ఉందో ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. త్రాగునీటికి సంబంధించి ఎక్కడ సమస్య ఏర్పడ్డా అందుకొరకు ప్రత్యేకంగా 10 మంది పాత సీనియర్ అధికారులను జిల్లాల ఇన్ఛార్జీలు వేసినాం. ప్రత్యేక నిధులిచ్చాం కలెక్టర్లకు. యావత్ తెలంగాణలో ఏ గ్రామంలో నీటి ఎద్దడి ఉంటే అక్కడుండే కాంగ్రెస్ నాయకులారా వెంటనే స్థానికంగా జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకోండి.
ఆ సమస్యను పరిష్కారం చేయని కోరుతున్నాం. నేను టీఆర్ఎస్ వాళ్ళు కూడా కోరుతున్నా, నీటి లభ్యత, త్రాగునీటి, సాగునీటి అంశం మీద రాజకీయం చేసే ప్రయత్నం చేయకు ఈ సీజన్లా. చెప్పండి, ఏ ప్రాజెక్టు నీళ్లుంటే మేము విడుదల చేయదని ఆదేశాలు ఇస్తే వెంటనే మేము దేనికైనా ఒప్పుకుంటాం. ప్రాజెక్టులు నీళ్లున్నాక రైతులకు ఇయ్యంతోనంత మూర్ఖులం కాదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీ హయాంలో పడ్డ వర్షాలు, మీరు 50,000 కోట్లు 40,000 కోట్లు ఖర్చు తగినటువంటి మిషన్ కాకతీయ ఏమైంది? మరి ఎందుకు చెరువులలో నీళ్లు తాగినామా? మేము ప్రజలు తాగినరా? మీరు తాగినరా? ఏమైనా నీళ్లు? వర్షం లేదు, వర్షాభావం ఉంది కాబట్టి అక్కడక్కడ ఇబ్బంది జరిగింది. దాన్ని ఎదుర్కోవడానికి మిమ్మల్ని కలిసి రమ్మంటారా? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది. మీరు ఇక్కడ 10 ఏళ్ళు, వాళ్ళకా 10 ఏళ్ళు ఏం చేసిరో చెప్పండి రైతులు. కానీ అడుగుతాను ఇలా, అది జవాబు చెప్పకుండా తోడు దొంగల లెక్క ఆయన అదే మాట్లాడతారు, మీరు అదే మాట్లాడతారు, మీరు అదే మాట్లాడతారు, వాళ్ళు అదే మాట్లాడతారు. కాబట్టి ఇదంతా కూడా నడుస్తున్నటువంటి తతంగాన్ని నేను కొట్టినట్టు చేయి, నువ్వు వేడిచినట్టు చేస్తా. సామెత ఉంది కదా, ఇప్పుడు జనరల్ మా హరిశెట్టి ప్రభాకర్ అని జయించారు ఒక కవి ఉండే, కందిపప్పు తాగితే చేయి పోతుందట, ధరల మాట వింటే దవడ వాళ్ళు అయిపోతుందట. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అట్లుంది బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. దాన్ని మార్పు చేయడానికి మేము ప్రజలను ఆర్థికంగా వారికి ఒక అవగాహన ఆలోచనతోటి ఏ విధంగా వాళ్ళకు మేము అండగా ఉంటామనేటువంటి మా మీద దాదాపు 100 రోజులు దాటి మా ప్రభుత్వం అహర్నిశలు కష్టపడి, రోజు మంత్రులందరూ కూడా మా గౌరవ శాసనసభ్యులు పార్టీ నాయకత్వంతో కూడా కష్టపడి ఎలా రాబోయే పార్లమెంటు లోపల తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే పార్లమెంట్లో కాంగ్రెస్ ని గెలిపించాలని ఒక దీక్షతోటి వాళ్ళంతా పనిచేస్తా ఉన్నారు. అది జీర్ణించుకోలేని వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో కుట్ర చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే మేము మా కరీంనగర్ లోక్సభ వరకు తేదీ 14 నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి రోజు పార్టీ కార్యాలయంలో ఈ భారతీయ జనతా పార్టీ వైఫల్యాల మీద, ఇచ్చిన హామీలు అమలు చేయడానికి మీద మేము దీక్ష చేయడానికి నిర్ణయం చేసినాం. ఇటువంటి దీక్షలు 17 పార్లమెంట్ నియోజకవర్గాలు జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఎక్కడి వాళ్ళక్కడ వాళ్ళ సౌకర్యాన్ని బట్టి టీఆర్ఎస్ వైఫల్యాల మీద కానీ, భారతీయ జనతా పార్టీ వైఫల్యాల మీద కానీ కార్యక్రమం జరగాలని కోరుకుంటాం. 14వ తారీఖు నాడు తప్పకుండా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ విభజనను వ్యతిరేకించిన పార్టీగా 10 సంవత్సరాలుగా తెలంగాణకి ఏం న్యాయం చేయనటువంటి పరిస్థితిగా మా దగ్గర టీఆర్ఎస్ పార్టీ అంటే పోటీలో ఉండేది పరిస్థితి లేదు. కాబట్టి అక్కడ ఉండబడేటువంటి ఈ మతపరమైన రాముడి పేరు మీద ఆర్టిస్ట్ ఆస్కర్ అవార్డు డ్రామాలు పొందేటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించడానికి, ప్రజలను చైతన్యపరచడానికి, వాస్తవాలు చెప్పడానికి ఆ రోజు మేమందరం కూడా జిల్లా కాంగ్రెస్, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, 2 శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు, ఆర్ శ్రీనివాస్ గారు, మేడిపల్లి సత్యం గారు, మిగతా పోటీ చేసిన అభ్యర్థులు అందరం కూడా కలిసి ఆ రోజు అక్కడ దీక్ష చేయబోతున్నామనే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. రైతులకు సంబంధించి ముందు నల్ల చట్టాలు తెచ్చి రైతులు చనిపోవడానికి కారణమై రైతులకు సంబంధించినటువంటి ఆలోచన అన్యాయంగా చేసిన నువ్వు ముందు భూమికి రాసి రైతుల గురించి మాట్లాడు. మీరు రైతులకు ఏం చేసిరు? మేము ఆనాడు 22 పంటలకు మద్దతు ధర ఇస్తే ఒక్క పంటనన్నా 23వ పంటగా మేము మద్దతు ధర ఇచ్చినాము అని చెప్పుకునే ధైర్యం ఉందా మీకు అని అడుగుతా ఉన్నా. రైతులకు మేము చేసింది తప్ప మీరు చేసిన ఫలానా మెకనైజేషన్ పేరు కేంద్రం నుంచి గిన్ని నిధులు ఇచ్చినాము, గిన్ని పర్మిట్లు ఇచ్చినాము, గిన్న సబ్సిడీ ఇచ్చినాము, కేంద్రం నుంచి అగ్రికల్చర్ డెవలప్మెంట్ కు సంబంధించి ఈ విధమైన నిధులు కేటాయించడం చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా? ఊర్లలో పోతే ఉపాధి హామీ మేం చేసింది చెప్పుకుంటూ, అక్షింతలు, బాత్రూములు. ఏందే పార్లమెంట్ మెంబరు కరీంనగర్కి కాంగ్రెస్ అభ్యర్థిని ఇవ్వకపోతే వాళ్ళు ఎడకెక్కాలన్నారు. సరే ఇప్పుడు పార్టీ ఇప్పుడు ఎక్కడైనా ఎమ్మెల్యే టికెట్లకు సంబంధించి వచ్చేటప్పటికీ ఆ నియోజకవర్గ పార్లమెంటు సభ్యుడు పార్టీ కొద్దిగా గొప్ప డిస్కషన్ స్కోప్ ఉంటుంది. ఎంపీ ఎలక్షన్ అనేది పూర్తిగా ఏఐసిసి నిర్ణయం, శాసనసభ్యుల అభిప్రాయమనో లేకపోతే స్థానికంగా అనేది కాదు. వాళ్ళు అన్ని రకాలుగా అన్ని లెక్కలు ఆలోచన చేసి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది.
దాని ప్రకారంగా ఎవరైనా ఏ నాయకుడైనా ముందుకు పోవాల్సిందే. అయితే ఇప్పుడు 3 ఎఫ్ఐఆర్లో ఏమైనా తీసేసినాక A2 A3 ఏముంటుంది, దాని కేసే ఖతం అయిపోయింది కదా. సరే ఇప్పుడు రైట్ అవన్నీ ఇష్యూ ఉంది. మేము కూడా పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నాం, మాకు సంబంధించి న్యాయం జరగాలనేటువంటి మాట కోరుతాం. అది మళ్ళీ పార్టీ ఇంటర్నల్గా అదొక సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడతాం. ఇవాళ తెలంగాణ లోపల భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఓటు అడిగే హక్కు లేదు. మీరు ఇక్కడ నైతికతనే లేదు. తెలంగాణ విభజనను వ్యతిరేకించిన వాళ్ళు, విభజన హామీలు అమలు చేయని వాళ్ళు, తెలంగాణ పట్ల వివక్షపూరితంగా అభివృద్ధికి ₹1 ఇయ్యని వాళ్ళు మీకు ఓటు అడిగే హక్కు లేదు. మీరు దేశవ్యాప్తంగా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలే. ఉల్టా చోర్ కోత్వాలుగుడ్డ అంటే అన్నట్టుగా మీరు మమ్మల్ని అడుగుతా ఉన్నారు. మేము ఇవి చేసినాం, ధైర్యం ముందు చెప్పుకుంటున్నాం. 150 రోజుల మీరు 10 ఏళ్ళలో ఏం చేశారో చెప్పున్నా ఆయన అని అడుగుతున్నాం. సరే ఇప్పుడు రకరకాలు ఇప్పుడు వాళ్ళందరూ ఒక టీం, ఎవరితో దోస్తాను ఏం దోస్తాను అనేటువంటిది భవిష్యత్తు చూపెడతాయి కదా. నాకు తెలియదు, నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్నే, నాకు నా దృష్టికి ఇప్పుడు రాలే. అట్లయితే నేను కూడా భాగస్వామి అవుతుంటే కదా దోస్తానుంటే. మరి అభివృద్ధి కార్యక్రమంలో 15 మంది ఎమ్మెల్యేలతో దరిద్ర మినిస్టర్, నాట కాంగ్రెస్ లీడర్. కాంగ్రెస్ లీడర్ మా నాయకుడు, మా పొలిటిషియన్ అభ్యర్థి కూడా ఉన్నాడు కదా. వాళ్ళు పాపం గుర్తింపు కోల్పోయి వాళ్ళు గుర్తింపు రావడానికి కొరకు అడుగుతున్నటువంటి మాటల్ని దాన్ని మనం లెక్క పెట్టుకుంటే ప్రతిదీ. అందరూ నమస్కారం.